అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శుక్రవారం పూజ చేసేవారు పూజ గదిలో ఇది పెట్టండి, పట్టిందల్లా బంగారమే. శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ఇష్టమైన రోజు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను అందజేస్తుంది. శుక్రవారం చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబానికి 10 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఏ స్త్రీ అయితే శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్తకు కూడా బాగా కలిసొస్తుంది. శుక్రవారం పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే ఇంటి ముందు ఉన్న ముగ్గును పొరపాటున కూడా తొక్కకూడదు. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్లే. విశేషంగా ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించండి. కటిక పేదవాడైనా సరే రాజ్యమేలక తప్పదు. అంతటి ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రంలో జన్మించింది. కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో రాళ్ల ఉప్పును పెట్టుకొని శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో 5 యాలకులను పెట్టుకోండి. పూజ గదిలో యాలకులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విశేషంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్లను నాటిందట. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు మంగళసూత్రానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి శుక్రవారం శ్రీ యంత్రాన్ని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఊహించలేనంత డబ్బును సంపాదిస్తారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి నలుమూలలా సాంబ్రాణి ధూపం వేయాలి. అలాగే శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చిపాలను నివేదిస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోసం, వ్యాపారంలో లాభాల కోసం, జీవితంలో ఆర్థిక వృద్ధి కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను నివేదించండి. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. హిందూ ధర్మంలో గోపూజకు చాలా విశిష్ట స్థానం ఉంది.
ప్రతి శుక్రవారం రోజున గోమాత తోకను ముట్టుకొని గోవుకు నమస్కారం చేసి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, ఇంటి ఆదాయం పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంటి యజమాని శంఖాన్ని ఊదితే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి. ఇక మీ ఇంట్లోకి వద్దన్నా సరే డబ్బు చేరుతుంది. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.